తల్లిదండ్రులందరికీ ఒక విజ్ఞప్తి, ఫ్యాన్సీ డ్రెస్లో డైలాగ్స్కి ఇంపార్టెన్స్ లేదండి, దాని గురించి అస్సలు వరీ అవ్వద్దు. డైలాగ్స్కి అస్సలు ఇంపార్టెన్స్ లేదు, ఏం వరీ అవ్వద్దు. వాళ్ళు ఎలాగా అపేర్ అవుతున్నారు, వాళ్ళ నేటివిటీ ఏంటి, ఎలా ఉన్నారు, అది మాత్రమే చూస్తారు జడ్జెస్. డైలాగ్స్ గురించి బాధపడకండి. ఒక మాట చెప్పినా పర్లేదు, చెప్పకపోయినా కూడా పర్లేదు. పార్టిసిపెంట్ 1 యాజ్ శ్రవణ కుమార. అందరికీ నమస్కారాలు. నా పేరు పి హనిషా రెడ్డి. నేను 2వ తరగతి సంఘమిత్ర హై స్కూల్లో చదువుతున్నాను. నేను మాతృదేవో భవ పితృదేవో భవ. ఈ రోజుల్లో పిల్లలు తమ తల్లిదండ్రులతో నడుచుకునే విధానం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. అలాంటి వాళ్ళు నా కథను ఆదర్శంగా చేసి తల్లిదండ్రుల ప్రాముఖ్యతను తెలపాలి అనుకుంటున్నా. అన్నట్లు నా గురించి చెప్పలేను కదా. నేను శ్రవణ కుమారుడును. వీళ్ళు నా తల్లిదండ్రులు. అందరైన వీళ్ళు తీర్థయాత్రలను చేయదలుచారు. నా కళ్ళతో వీళ్ళకు దైవ దర్శనం చేయదలుచాను. ఇదొక్కడే. తండ్రి, మీకు దాహం వేస్తుందా? నేను ఇప్పుడు మీకోసం నీటిని తీసుకొస్తాను. చావలంచును ఉన్నాను. చనిపోతున్నా అని బాధగా లేదు, కానీ నా తల్లిదండ్రుల దాహం తీర్చలేకపోతున్నా అని చాలా బాధగా ఉంది. దశరథ మహారాజా, నా తల్లిదండ్రులు దాహంతో అలమంటించిపోతున్నారు. మీరు దయచేసి వాళ్ళకి ఈ నీటిని ఇవ్వగలుగుతారా? Is it done?